హలో అందరికీ. డే 18 వచ్చేసి నేను పసుపులో కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఈ మార్నింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పసుపు, జీలకర్ర దాంతో పాటుగా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేశాను. ఒకవేళ పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఓవర్ హీట్ అవుతుంది, గొంతులో మంటొస్తుంది అనుకున్న వాళ్ళైతే దాన్ని స్కిప్ చేసేయొచ్చు హ్యాపీగా. కానీ ఈ సీజన్‌లో కొంచెం గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా! థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయన్నమాట పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే. నేను దీంట్లో జీరా కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. చూడండి పసుపు ఒరిజినల్ కలర్ లెమన్ యాడ్ అవ్వగానే ఎలా కనిపించిందో. ఈ డ్రింక్ తాగిన తర్వాత కాసేపటికి 1 అవర్ తర్వాత నేనైతే మ్యాంగోస్ తిన్నాను. ఇవి ఇంట్లో అందరి కోసమని కట్ చేశాను. దీంట్లో ఒక 3 పీసెస్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఏ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే అవి తినేస్తానండి. మ్యాంగోస్ అనే కాదు, మ్యాంగోస్ డైట్‌లో ఉన్నప్పుడు తినొద్దు, హెవీ వెయిట్ అవుతాం అనుకుంటారు కదా! అస్సలు కాదండి. ఎంత క్వాంటిటీలో తినాలి అనేది మనం మెజర్ చేసుకొని తింటే సరిపోతుంది. ఇంకా లంచ్‌కి వచ్చేసి మంచి హై ప్రోటీన్ దోస చూపిస్తున్నాను చూడండి. దీంట్లో అయితే నేను పుట్నాలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అంటే రోస్ట్ చేసిన చనా ఉంటుంది కదా ప్లెయిన్‌గా, అది పొట్టు లేకుండా ఉన్న పుట్నాల పప్పు అంటారు కదా, చట్నీ కూడా యూజ్ చేస్తారు అది. దాంతో పాటుగా మొలకెత్తిన పెసలు తీసుకున్నాను. ఇంకా ఓట్స్, అంటే ఏం ముందుగా ప్రిపేర్ అవ్వలేదు, అప్పటికప్పుడు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఏం అవైలబుల్‌గా ఉంటే అవి వాటితో ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పాను కదా అది. ఇంకా కొంచెం అల్లం, ఒక 2, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మామూలుగా చట్నీ అలా ఉంటుంది కదా, ఇంకా చట్నీ అవసరం అయితే ఉండదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేశాను. ఇంకా గ్రైండ్ చేసుకున్నాను చూడండి. దోస బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నార్మల్‌గా నేను గ్రైండ్ చేసేటప్పుడే జీలకర్ర వేసుకున్నాను. అది వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయింది. మామూలుగా ఇప్పుడు ఇలా వేసుకుంటే మాత్రం దోస చేసేటప్పుడు జీలకర్ర దోస వేసినప్పుడు డిస్టర్బ్ అవుతుందనమాట జీలకర్ర ఈ ఈ టైంలో వేసుకుంటే. కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోండి. జీలకర్రనే కాదు, పెసళ్ళకు బదులుగా వేరే స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలకూర, ఇలాంటి స్పినాచ్ టైపు ఆకుకూరలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పాలకూరతో కూడా ఓట్స్ దోస చాలా బాగుంటుంది. అది కూడా నేను ఇంకోసారి చూపిస్తాను. ఇంకా నార్మల్గా మనం పెనం మీద దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ దోశ కొంచెం మందంగా వస్తుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉన్న బ్యాటర్ అనమాట. ఎందుకంటే ఓట్స్ వేసాము, పుట్నాల పప్పు వేసాము, పెసలు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా సాఫ్ట్ బ్యాటర్ అనమాట. ఇంకా దీని మీద పైనుంచి కొంచెం ఒక 2 డ్రాప్స్ అలా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర గీ అవైలబుల్గా ఉంటే గీ యూజ్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ ఒకసారి, గీ ఒకసారి అలా యూజ్ చేస్తాను. ఇంకా దీన్ని టర్న్ చేసుకొని కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఫ్లిప్ అయిందో. కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కావాలి అనుకుంటే, బాగా కుక్ అవ్వాలి అనుకుంటే మీరు మూత పెట్టి పైనుంచి అలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా మీడియం సైజు దోశలు 2 అయితే నేను లంచ్కి అయితే ప్రిఫర్ చేశాను. అసలు దీంట్లో అయితే ఏం అవసరం లేదండి, ప్లెయిన్గా తినేయచ్చు. కొన్ని వెజిటబుల్స్తో పాటు, అంటే కీరా, క్యారెట్ ఉంటుంది కదా, అవి తీసుకున్నాను అనమాట. వాటితో పాటుగా నేను ఇది ప్లెయిన్గా తినేసాను. ఆల్రెడీ కారం, ఉప్పు అంతా నాకు సరిపోయింది. ఈవినింగ్‌కి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను గ్రీన్ టీలో లీవ్స్ యూజ్ చేస్తాను, పౌచెస్ కాకుండా అని చెప్పి. అలా పౌచెస్ కాకుండా లీవ్స్తో కొంచెం టీ పెట్టుకున్నాను. గ్రీన్ టీ అయితే ఈవినింగ్‌కి తాగాననమాట. కొంచెం వేడి నీళ్ళలో వేసి వదిలేసినా కూడా గ్రీన్ టీ అవుతుంది. నాకు మరిగించి తీసుకోవడమే ఇష్టం. కొంచెం ఎక్కువ చేదుగా ఉంటుంది, అయినా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసి నిన్న నేను లంచ్లో తిన్నాను కదా, ఆ సలాడ్ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అయితే అందరి కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ లెట్యూస్ తీసుకున్నాను. దాంతోపాటుగా గ్రేట్ చేసిన క్యారెట్, గ్రేట్ చేసిన కీరా, ఇంకా చిన్నగా చాప్ చేసిన ఆనియన్ అయితే వేసుకున్నాను. ఒకవేళ బీట్రూట్ ఇలాంటివి కూడా మీరు గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఆనియన్ కొంచెం ఇలా ప్రెస్ చేసినట్లుగా, పిండినట్లుగా వేస్తే చిన్న చిన్నగా సపరేట్ అవుతాయి అన్నమాట. తినేప్పుడు ఒకేసారి ఒకే దగ్గర ఎక్కువ ఆనియన్స్ లేకుండా ఉంటాయి. ఇదిగోండి, నేను ఇంట్లో వాళ్ళందరి కోసం గ్రిల్ చేసిన చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఎక్కువ పోర్షన్ అంటే చికెన్ ఒక 15% ఉంటే మిగతా 85% మొత్తం కూడా వెజిటేబుల్స్ ఇవే ఉన్నాయన్నమాట.
ఇంకా పెరుగులో కూడా కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే తరకలు లేకుండా ప్లెయిన్‌గా, సాఫ్ట్‌గా, క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకొని ఇంకా ఇందులో మిక్స్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఆల్రెడీ మీరు నిన్న చూసే ఉంటారు. చూడని వాళ్ళకైతే ఇప్పుడైనా యూజ్ అవుతుందని నార్మల్‌గా అలా చూపిస్తున్నాను. దీంట్లో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉన్నా, ఎలా ఉన్నా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఇలాంటి సలాడ్స్‌కి పుల్లటి పెరుగు కాకుండా కొంచెం తియ్యగా ఉండే పెరుగు, అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన పెరుగే యూజ్ చేయండి. చూడండి, దీన్నైతే ఇంకా నార్మల్గా మనం మిక్స్ చేసుకోవడమే. ఇదైతే ఇంట్లో అందరికీ అంటే నాకు, మా వారికి, ఇద్దరు పిల్లలకి అందరికీ సరిపోయేలాగా నేను డిన్నరు 6 లోపు ఫినిష్ చేస్తాను. ఇది నాకు డిన్నరు, వాళ్ళకి స్నాక్స్ లాగా అనమాట. అలా ప్రిపేర్ చేశాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలాంటి ఆకులు, వెజిటేబుల్స్ తినడానికి చాలా దూరంగా ఉంటారు కదా. అస్సలు ఇలా చేసి పెట్టండి. దీంట్లో నాకైతే మెయిన్‌గా ఇంత టేస్ట్ రావడానికి రీజన్ అయితే పెరుగనే అనిపించింది. ఇలాంటి రెసిపీస్ అయితే చాలా చూపిస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిన్నర్ కూడా చాలా హెల్తీగా, టేస్టీగా తినొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. రెసిపీస్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.